వెల్కమ్ టు కిరణ్ ప్రాపర్టీస్. సో ఈరోజు మనకు 3 BHK డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్. మీరు ఒకసారి పార్కింగ్ దగ్గర ఉన్న ఫాల్ సీలింగ్ అండ్ డోర్ వ్యూ మీరు చూడవచ్చు. సో ఇది మొత్తం కూడా ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో లోపల వచ్చేసి మనకు హాల్ అనేది స్పేషియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కింద ఒక బెడ్రూమ్ అయితే ఉంది అండ్ స్టెప్స్ కూడా మనకు హాల్లో నుంచి ఉన్నాయి. టీవీ క్యాబినెట్కి కూడా ఇక్కడ ఒక స్పేస్ అయితే ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ కూడా అక్కడే పెట్టారు. సో మీరు ఫాల్ సీలింగ్ చూడవచ్చు డిజైన్ అనేది. సో ఇది మొత్తం కూడా మనకు హాల్ వ్యూ. ఇది మనకు రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో మొత్తం అన్ని మార్బుల్స్ అండ్ టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ మీరు కిచెన్ వుడ్ వర్క్స్ కానీ వార్డ్రోబ్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో డోర్ వ్యూ అనేది మీకు ఒకసారి ఇక్కడ టీవీ క్యాబినెట్ నుంచి మొత్తం హాల్ స్పేస్ మీరు చూడవచ్చు. సో మనకు స్టెప్స్ పక్కన మీకు స్పేస్లో మీరు డైనింగ్ కూడా యూజ్ చేయవచ్చు. సో కిచెన్ వచ్చేసి కిచెన్ మొత్తం కూడా మనకు టైల్స్ ఫినిషింగ్ అయితే మొత్తం చేశారు. ఒక విండో కూడా ఉంది. సో కిచెన్లో మనకు సింక్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడే. సో ఇది మొత్తం కిచెన్ వ్యూ. సో టైల్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. ఒక్కసారి ఇక్కడ నుంచి మనం హాల్ వ్యూ చూద్దాము. సో స్పేస్ అనేది మీరు చూడవచ్చు. ఇది మనకు మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో గేటెడ్ కమ్యూనిటీలో 2800 SFT వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా. సో ఇదంతా కూడా మనకు స్పేస్ ఉండడం జరిగింది. ఒక్కసారి మనము హాల్లో నుంచి మనం పైన కూడా వెళ్ళవచ్చు. డూప్లెక్స్ హౌస్, కంప్లీట్ డూప్లెక్స్ హౌస్. సో ఇక్కడ మనకు బెడ్రూమ్ అయితే ఇచ్చారు కింద. సో బెడ్రూమ్ కూడా మీరు స్పేస్ చూడవచ్చు. షెల్ఫ్స్ ఉన్నాయి, 2 విండోస్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇది వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో ఇది మనకు కింద ఉన్న బెడ్రూమ్ వ్యూ. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. సో స్టెప్స్ అనేది కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విండో అండ్ రైలింగ్ కూడా స్టాండర్డ్గా ఉంది. సో ఎక్కడ కూడా మనకు హౌస్ అయితే చూస్తే కంప్లీట్ వైట్ పెయింట్తో నీట్గా కనిపిస్తుంది. సో వైట్ మార్బుల్స్ కానీ, సో వైట్ పెయింట్. సో ఇది పైన ఉన్న హాల్ వ్యూ. సో స్టెప్స్ ఎక్కగానే మనకు స్పేస్ ఇలా కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బెడ్రూమ్లో 2 విండోస్ అయితే ఉన్నాయి విత్ కంప్లీట్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయ్యి అండ్ మీకు షెల్ఫ్స్ కూడా కంప్లీట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి వాష్రూమ్, పైన ఉన్న వాష్రూమ్. సో స్పేస్ కూడా మీరు చూడవచ్చు. ఇది కూడా మనకు కొంచెం స్పేషియస్గానే ఉంది. సో నార్మల్గా మనకు ఇండిపెండెంట్ హౌసెస్లో చిన్నగా ఇవ్వడం జరుగుతుంది వాష్రూమ్స్ కానీ, బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్గా మనకు ఫుల్గా అయితే ఇచ్చారు. సో ఇది హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్. పూజా రూమ్ కూడా ఉంది ఇక్కడ మనకు. పూజ గది కూడా సపరేట్ పూజ గది అయితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కింద పూజ గది ఇవ్వలేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు మొత్తం వైట్ మార్బుల్స్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో లైటింగ్ అంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకు 1.23 CR అయితే చెప్పడం జరుగుతుంది. సో కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో సపరేట్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ స్పేస్ ఇచ్చారు డ్రెస్సింగ్ రూమ్కి. అండ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్. సో మీరు టైల్స్ కూడా ఎంత నీట్గా ఫినిష్ చేస్తారో చూడవచ్చు. సో మనకి ఇక్కడ హాల్లో ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా ఒక వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీరు కంప్లీట్ బయట బాల్కనీ వ్యూ. సో మనకు చుట్టుపక్కల ఏరియాస్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా ఉంది. సో ముందు మనకు అపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రోడ్ అయితే మట్టి రోడ్డే ఉంది. సో కంప్లీట్ తార్ రోడ్ అయితే ఇస్తారు. సో HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఈ విల్లా కనుక మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ చేయండి కిరణ్ ప్రాపర్టీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు టెర్రస్ పైన కూడా మీరు చూడవచ్చు స్పేస్ అనేది. సో పక్కన మనకు ఇంకా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉన్నాయి.
సో కాంటాక్ట్ us. Thanks for watching.